హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. హల్లెలూయా. ఎల్లప్పుడూ, ఎల్లవేళలా, ప్రతి సమయమందు, అది ప్రతికూలమా, ప్రతి సమయమందు కూడా దేవుణ్ణి మనం స్తుతించేటువంటి వారిగా ఉండాలండి. ఎందుకో ప్రియులారా, చాలా మంది సమయాలను బట్టి, కాలాలను బట్టి, లేదా పరిస్థితులను బట్టి, లేదా అవకాశాన్ని బట్టి చాలా మంది మనుషుల ఎదుట గొప్పగా అనిపించుకున్నట కొరకు మరి స్తుతించేటువంటి వారిగా చాలా మంది ఉంటారు. కానీ వారు ఎల్లవెల్ల స్తుతిస్తూ ఉన్నారంటే ఉండరండి. కానీ మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఎల్లవేళలా మనం స్తుతించేటువంటి వారిగా ఉన్నామా? దేవుని లేఖను మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నది, ఖండితముగా తెలియజేస్తూ ఉన్నది, ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయాలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవునికి స్తుతి యాగము చెల్లించేటువంటి వారిగా ఉండాలండి. ఎందుకు దేవునికి స్తుతి యాగము చేయాలి? ఆయన నామమును ఎందుకు ఒప్పుకోవాలి? ఆయన నామమును ఎందుకు కనపరచాలంటే, ప్రియులారా, దేవుడు నిన్ను సృజించాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవునికి నీవు కావాలి, దేవునికి నీవు కావాలి. మనము నిందలు, అవమానములు, ద్రోహములతో ద్రోహులుగా మనం ఉన్నను, దేవుడు మనలను రక్షించాలని ఆశ కలిగి ఉన్నాడు, దాహము కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దాహము కలిగి ఉన్నాడు మన దేవుడు మన ఎడల. మనం పాపులుగా ఉండినను, అపహాసకులుగా ఉండినను, దురాశలతో జీవించుచూ ఉన్నను, మనలను దేవుడు రక్షించాలని, మనలను తప్పించాలని, మనలను దేవుని బిడ్డలుగా, ప్రత్యేకించబడినటువంటి వారిగా, దేవుని సమూహముగా, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా నిన్ను నన్ను చేయాలని ప్రియ దేవుని బిడ్డ దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. దేవుని యొద్దకు నీవు వస్తే, దేవుని యొద్దకు నీవు ఉచ్చబడితే, దేవునిలో నీవు ఉంటే గనుక దేవుడు నిన్ను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు ఆశపడుతూ ఉన్నావా? అయ్యా, నేను సమయాన్ని బట్టి లేదా పరిస్థితులను బట్టి నాకు అనుకువగా ఉన్నప్పుడు మాత్రమే నిన్ను స్తుతిస్తూ ఉన్నానయ్యా, నన్ను క్షమించు అని నీవు అడగగలిగితే దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనకు అనుకూలతగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని స్తుతించడం కాదండి. మనం మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నా, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, భక్తుడు మరణ పడక మీద ఉన్నాడండి. తన కుమారులు, తన కుమార్తెలు చనిపోయారు. తనకున్నటువంటి ఆస్తి అంతటిని కోల్పోయాడు, తనకున్నటువంటి భవనాలను కోల్పోయాడు, తనకున్నటువంటి జంతు సమూహం అంతటిని కోల్పోయాడు. చివరికి తన భార్య ఏమో, ఎందుకు బ్రతుకుతూ ఉన్నావు, నీ దేవుణ్ణి నీవు దూషించి తిట్టి చావరాదు అని ప్రియులారా తన భార్య యొద్ద నుండి కూడా అవమానం పొందాడు. అయినా సరే ఆ యొక్క యోబు భక్తుడు కృంగిపోలేదండి, పడిపోలా. అయ్యో, నాకు ఆరోగ్యం ఉన్నప్పుడు, నాకు అంతస్తులు ఉన్నప్పుడు, నాకు ఆ యొక్క ధనం ఉన్నప్పుడు, నాకు ఆ యొక్క జంతువులు ఉన్నప్పుడు, నా కుమారులు ఉన్నప్పుడు, కుమార్తెలు ఉన్నప్పుడు నేను దేవుణ్ణి బహుగా స్తుతించాను. ఇప్పుడు నాకు ఏమీ లేవు, అయినాను దేవుణ్ణి నేను స్తుతించుట మానను అనేటువంటి ఒక గొప్ప తీర్మానంతో, ఒక గొప్ప కలయికతో, ఒక గొప్ప దేవునిలో ఉన్నటువంటి విశ్వాసముతో పిల్లరా యోబు భక్తుడు ముందుకు కొనసాగాడు. హల్లెలూయా. అట్టి విధముగా కొనసాగుట ద్వారా తనకున్నటువంటి ఆ యొక్క ఆశ, తనకున్నటువంటి ఆ యొక్క విశ్వాసము, తనకున్నటువంటి ఆ యొక్క ప్రేమను బట్టి, దేవుని ఎడలో ఉన్నటువంటి భయభక్తులను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యోబు భక్తుడు మరలా పునర్జీవమును పొందుకున్నాడు. తాను ఒక్కడే తన శరీర బాధలు, తనకున్నటువంటి శరీర రోగముల నుండి విడుదల పొందడమే కాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, తన కుమారులను, తన కుమార్తెలను పొందుకున్నాడు, తన ఆస్తిని మరలా పొందుకున్నాడు, తాను కోల్పోయిన సమస్తమును కూడా దేవునిలో మరలా రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందును బట్టి అంటే
కాలమును బట్టి కాక, సమయమును బట్టి కాక, దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించడం ద్వారా, దేవునిలో ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వ్యక్తిగా, భక్తునిగా, విశ్వాసిగా యోబు గారు ఉండడం ద్వారా ఆయన కోల్పోయినదంతా మరలా పొందుకున్నాడు.